నారా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను ఇతరులను కలుస్తున్నారు. ఆ వివరాలు మీడియాకు వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చినందుకు కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపానని, ఫీడ్బ్యాక్ కోసం ప్రశాంత్ కిషోర్ను కలిశానని లోకేష్ అన్నారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించారని చెప్పారు. పలు శాఖలపై వారితో చర్చించానని తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆరా తీశారని, కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులను త్వరగా ఇవ్వాలని కోరానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చినందుకు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి ధన్యవాదాలు తెలిపానని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలను విస్తరింపజేస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. హిందూ దేవాలయాల్లో ఇతర మతాచారాలు పాటించే వారిని తప్పించడం సాధారణ అంశమేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన అందరినీ కలుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనపై ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను కూడా కలిశానని చెప్పారు.